సార్ ప్లీజ్ స్టార్ట్. ఓకే. వీడియో పెట్టొచ్చా? పెట్టుకోండి సార్. ఓకే. అందరికీ నమస్కారం అండి. నేను తాగుబోతుని. నా పేరు నాగేశ్వరరావు. దేవుడి దయ వలన, దయ వలన, తోటి మిత్రుల సహాయ సహకారాలతో, స్పాన్సర్షిప్ సహకారంతో ఈరోజు ఆ మొదటి సుఖదూరం ఉన్న ప్రశాంత్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నేను ఇప్పుడు ఏం షేర్ చేసినా నా వ్యక్తిగత అనుభవం మాత్రమే. నేను ఏఏకి ప్రతినిధి కాదు. నా షేరింగు ఏఏలో ప్రామాణికం కాదు. నా అనుభవంలో బిగ్ బుక్ అంటే ఏంటి, బిగ్ బుక్ నాకు ఎలా సహాయపడుతుంది, నాకు ఎలా పనిచేస్తుంది, నా రికవరీకి, నా జీవితాన్ని నటించటం నుంచి జీవించటానికి ఎలా తీసుకెళ్తుంది. ఒక అద్దం ముందు నేను బట్టలు ఉప్పదీసి నుంచుంటే నాకు నేను ఎలా కనపడతానో బిగ్ బుక్ అనేది ఒక అద్దం లాంటిది. అది నా సమస్యనే సూచిస్తుంది, నా సొల్యూషన్ చూపిస్తుంది, నా పరిష్కారాన్ని చూపిస్తుంది. సో ఈ విషయము నాకు ఏఏలోకి వచ్చిన 4 సంవత్సరాల దాకా నాకు తెలియదు, ఏం చేయాలో తెలియదు, స్పాన్సర్షిప్ అంటే ఏంటో నాకు తెలియదు. బిగ్ బుక్ చదువుతున్నాను కానీ ఏదో అర్థమవుతుంది, కానీ అదేంటో కూడా నాకు పూర్తిగా దేవుడు ఏంటి, దేవుడు మీరు ఇప్పుడు భగవంతుడిని కనుగొందురుగాక అని ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో భగవంతుడిని కనుక్కోవటం ఏంది, అసలు ఆయన ఏడుంటాడు, ఎలా ఉంటాడు అని ఏదో భగవంతుడిని నమ్మితే, భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తే అది పనిచేస్తుంది, అంతవరకు తెలుసు. కానీ నేను 4వ సంవత్సరం రికవరీలో పూర్తి కష్టాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అయ్యోమయం జగన్నాథం. ప్రేయర్ చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా, పూజ చేస్తున్నా, ప్రతి యానివర్సరీకి వెళ్తున్నా, ప్రతి కన్వెన్షన్కి వెళ్తున్నా, ప్రతి సాట సర్వీస్లో ఎప్పుడు ఫుల్ యాక్టివ్గా ఉన్నా. సాంప్రదాయాలు చేస్తూ పోతున్నప్పుడు నా కోస్పాన్సి ఒక అతను అన్నాడు, నాగేశ్వరరావు నేను 3-4 ఏళ్ళు సోపానాలు సాంప్రదాయాలు చేయకుండా అసలు తాకకుండా ఎలా ఉన్నాము అన్నప్పుడు నన్ను కాపాడింది సేవ, థర్డ్ లెగసీ. కానీ ఫస్ట్ లెగసీ, సెకండ్ లెగసీ లేదు. ఫస్ట్ లెగసీ అంటే రికవరీ అంటే సోపానాలు. సెకండ్ లెగసీ వచ్చేసి ట్రెడిషన్స్. మూడో లెగసీ వచ్చేసి సర్వీసు. అది వరల్డ్ సర్వీస్ కావచ్చు, అది ఏదన్నా కావచ్చు. సో నేను ఆ మొదటి సోపానం, లాస్ట్ సోపానం చేస్తున్నా. మొదటి సోపానంలో కూడా సగమే. నేను ఆల్కహాల్ ముందు శక్తిహీనుణ్ణి. 2, నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకో కోణం ఏంటంటే ఆల్కహాల్ లేకపోతే నా జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. వితౌట్ ఆల్కహాల్ ఐ ఆమ్ పర్ఫెక్ట్, ఐ కెన్ డూ ఎనీథింగ్. సెకండ్, దానికి తోడు తాకుండా ఉంటే కొద్ది గొప్ప డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో ఉంటున్నా, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఇంట్లోనే ఉంటున్నా, ఏదో తాకుండా ఉంటున్నా. తాగే రోజుల కంటే నీచత్వం లేదు, ఏదో నడిచిపోతుంది. కానీ ఎప్పుడు కొత్త ఉడుకుతూనే ఉండేవాడిని. అనేది ఏంటో నాకు తెలియదు, తెలవదన్న సంగతి తెలవదు. అప్పుడు ఆ మాట అన్నప్పుడు నాకు ఒక్కసారిగా ఒళ్ళు గగ్గురు పొడిచింది. అమ్మ, నిజంగానే నేను సోపానాలు చేయకపోతే ఏమైపోయేవాడిని, నాకు ఎదురయ్యే సమస్యల నుంచి అని. సో ప్రామాణికంగా ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ హౌ ఇట్ వర్క్స్, ఇది ఎలా పనిచేస్తుంది, అది దాంట్లో ఉంటుంది. ఇట్ వర్క్స్,
ఇఫ్ యూ వర్క్ ఇట్ అని. అంటే నువ్వు పని చేస్తే అది పని చేస్తుంది. అంటే రెగ్యులర్‌గా మీటింగ్‌లకి పోవటం, పొద్దున్నే దేవుడిని తాగుడుకు దూరంగా ఉంచమని అడగటం, ప్రశాంత ప్రార్థన చేయటం, బుక్స్ చదవటం, ప్రేయర్ చేయటం, మెడిటేషన్ చేసుకోవటం, యానివర్సరీలకి వెళ్ళటం, కన్వెన్షన్ చేయటం, సర్వీస్ చేయటమే అని అనుకున్నా. ఇవన్నీ నాకెలా ఉంటుందంటే ఏనుగు ఎలక్కాయ మింగి లోపల గుజ్జంతా పీకేసి పైన డొప్పని యాజ్ ఇట్ ఈస్‌గా ఎనక నుంచి వదిలేసుద్ది. నేను అలానే బ్రతుకుతూ వచ్చాను. కానీ 4 సంవత్సరాల రికవరీలో భగవంతుడిని చెడు తిట్లు తిట్టా. ఏమయ్యా దేవుడా బుద్ధుందా నీకు? అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టావు. తీసుకొచ్చి ఆడేసావు. అరే నీ అమ్మ ఎప్పుడు అలజడి, ఆందోళన, ఆర్థిక విషయాలు, అభద్రతా భావం, విచ్చలవిడి శృంగారపు కోరికలు, ఇంట్లో పోతే మనశ్శాంతి ఉండదు. ఈ వృత్తి పని చేయాలంటే పవర్ ఉండదు, శక్తి చాలదు, నాలెడ్జ్ పని చేయదు. అన్నీ తాగేటప్పుడు రూపాయి అప్పు లేదు. ఇప్పుడు అప్పుల పాలు చేశావు. నువ్వు ఒక దేవుడివి, నేను ఒక తాగుబోతుని, మధ్యలో ఒక నీ బొంద, నీ బోలే అని తిట్టా దేవుడిని. అప్పుడు ఒక వ్యక్తి నాతోటి, నాగేశ్వరరావు ఆర్ యూ హ్యాపీ అన్నాడు. ఐ యామ్ హ్యాపీ సార్ అది అన్నా. నిజం చెప్పు అన్నాడు. లేదు సార్ నేను హ్యాపీ అయితే తెలియదు కానీ ఏదో భద్రత, ఏదో తాగట్లేదు, ఏకి వెళ్తున్నా, ఏదో ₹4 వస్తున్నాయి, పెళ్ళాం పిల్లలు జరుపుతున్నాయి, అప్పులో సొప్పులో జరిగిపోతుంది, పెద్దగా కోరికలు ఏమి లేవు, ఏదో నడుస్తుంది సార్ కానీ బుస్సు ఏం లేదు సార్, ఏదో మేకవన్నీ పిల్లిలాగా గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నాను సార్ అంటే, నేను చెప్పింది చేస్తావా అన్నాడు. నాకు వేరే ఆప్షన్ లేదు. అప్పుడు చేయటం మొదలుపెట్టాను నేను. అప్పుడు తర్వాత బిగ్ బుక్ అది చదవమన్నారు. ఆ బిగ్ బుక్ చాలా సార్లు చదివాను సార్ అన్నాడు. మూసుకొని కూర్చో, నేను చెప్పినట్టు ఒకసారి చదివి ఫోన్ చేయి, 90 డేస్ 91 మీటింగ్ చేయన్నాడు. 90 డేస్ 91 మీటింగ్ ఇంక పని బాట్లేదు అనుకో. ఆ తర్వాత సోపానాలు చేయాలంటే సోపానాలను రియాబ్లో చేశానన్నాడు. బాబు ఈ ఎక్స్‌ప్రెషన్‌లు, ఈ క్వెషన్‌లు నాకు నేను తాగుబోతునే, నేను పాలు తాగి రాలేదు, నోరు మూసుకొని చేస్తానంటే చెయ్యి, లేకపోతే నీ గుద్దును కొడుక్కో అన్నాడు. లేదు సార్ చేస్తాను అన్నా. అప్పుడు సోపానాలు చేస్తూ ఉన్నప్పుడు బిగ్ బుక్‌లో మొట్టమొదట రాసి ఉంటుంది ఒక స్టేట్మెంట్. వేలాది మంది స్త్రీ పురుషులు తాగుబోతుతనం నుంచి ఎలా కోలుకున్నారు అన్న కథ. తాగుడు నుంచి కాదు. తాగుబోతుతనానికి, తాగుడుకి తేడా ఉంటుంది. తాగుబోతు అంటే తాగుతూ ఉంటాడు. తాగుడు ఆపేసినాక లేదా తాగేటప్పుడు గానీ, చిన్నప్పటి నుంచి గానీ నా కోరికలు, నా ఇష్టాలు, నా సొంత ఆలోచనా విధానం, నాలో రోగం ఇదంతా కూడా. ఈరోజు నాకు తాగుడు లేదు. తాగితే తాగుడుతో సమస్య. కానీ తాగినంత సేపు నాకు తాగుడుతో సమస్య లేదు. నా సమస్యల్లా కూడా ఆ ఇజం, తాగుబోతుతనం, నాతనం, తాగుబోతుతనం, ఆల్కహాలిజం. ఆల్కహాల్ లేదు, ఇజం ఉంది. ఇజం అంటే ఏంటి? బిగ్ బుక్‌లో థర్డ్ స్టెప్‌లో క్లియర్‌గా రాసి ఉంటుంది. ఏమని అంటే, ఆత్మశక్తి మీద ఆధారపడి జీవించినంత కాలము ఉపయోగం లేదు. ఇంచుమించు నాతో నేను ఇతరులతోటి అన్ని విషయాలలోనూ సంఘర్షణకు గురవుతూ ఉంటాను. అంటే పిచ్చోడు తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. నేను కూడా అలాగే ప్రతిదీ లోపల గుసగుసలాడుకుంటూ ఉంటా. అదేంటో తెలియదు. తెలవదన్న సంగతి తెలవదు. అది నాకు 4 స్టెప్ రాసినా వచ్చింది. సో, దాని నుంచి మొదటికొస్తే తాగుబోతుతనం గురించి మరింత వివరణ. అది మొదటి సోపానం యొక్క మెటీరియల్. రెండో సోపానం వచ్చేసి మొదటి సోపానము సమస్య. నా సమస్య, నా రోగం, నా ఇజం. రెండో సోపానం వచ్చేసి పరిష్కారం. ఏంటి పరిష్కారం? మానవ శక్తి ఏది నన్ను బాగు చేయలేదు. భగవంతుడిని ఆశ్రయిస్తే అలా చేయగలడు, చేసి ఉండేవాడు. మరి తాగుడు అనేది నా అబ్సెషన్ లిఫ్ట్ చేశాడు. అది నా ప్రమేయం లేదు. నాకు తాగుడు మీద పెద్దగా వ్యామోహం లేదు. కానీ తాగుతానన్న భయం అయితే ఉంది. అయితే రెండో సోపానం అనేది పరిష్కారం. ఎలా? మాకన్నా ఉన్నతమైన శక్తి ఒకటి ఉంది, తిరిగి ఆరోగ్యవంతులను చేస్తుందని నమ్మకం ఏర్పరుచుకున్నాము. అది. మరి ఆ పరిష్కారాన్ని నేను పొందాలి అంటే
నేనేం చెయ్యాలి అంటే అది ఎలా పనిచేస్తుంది అనే చాప్టర్ నుంచి మొదలవుతుంది. రేర్లీ హ్యావ్ వి సీన్ ఎ పర్సన్ అంటే ఒక వ్యక్తి ఈ సోపానాల ద్వారా పోతే విఫలమవటం అనేది అరుదు. ఒక వ్యక్తి బిల్లుగారిని అడిగాడంట, "బాసు సోపానాలు సాంప్రదాయాలు చేస్తే ఖచ్చితంగా ఒక మనిషి తాకుండా ఉంటాడు కదా, అందుకని నెవర్ అని పెట్టొచ్చుగా" అన్నాడు. రేర్లీ అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వటం అనేది తక్కువగా ఉంటుంది అనేది రేర్లీ. నెవర్ అంటే ఏంటి? ఎప్పటికీ రిలాప్స్ కాడు అనేది ఆయన అడిగాడు. అప్పుడు చెప్పాడు, సోపానాలు చేసినా సాంప్రదాయాలు చేసినా కూడా రిలాప్స్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి నా అనుభవంలో. కొంతమందికి ఇప్పుడు దాకా జరిగింది పుస్తకం రాసేటప్పుడు. కానీ చాలా తక్కువగా రిలాప్స్ అవుతారు. అది. సో తర్వాత చూసుకుంటూ పోతూ ఉంటే ఇది మూడో సోపానం యొక్క మెటీరియల్ ఉంటుంది. మూడో సోపానం మెటీరియల్ ఎక్కడ ఉంటుంది అంటే రెండో సోపానం యొక్క మెటీరియల్ భగవంతుని ఉనికిని నిరూపించలేమనే భావించే మేము అని ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మూడో సోపానం వచ్చేసి 3 పర్టినెంట్ ఐడియాస్ ఉంటాయి. 3 సందర్భోచిత వాక్యాలు. ఈ స్వస్థత పొందటానికి మోసకారి, గందరగోళపరిచేది, అతి శక్తివంతమైనది ఆల్కహాలు. దానిని ఏ సహాయము లేకుండా దానిని ఎదుర్కోవడం అనేది మన కాడ శక్తి లేదు. సో దానికి సర్వశక్తులు కలిగిన వారు ఒకరున్నారు, వారే భగవంతుడు. మీరు ఇప్పుడు ఆయనను కనుగొందురుగాక. అర్ధ ప్రయత్నాల వలన ఏ ప్రయోజనం లేదు. అర్ధ ప్రయత్నం అంటే ఏంటి? ఏఏలో ఉంటూ స్పాన్సర్షిప్ లేకుండా ఉండటమే అర్ధ ప్రయత్నం. ఏఏ ఫెలోషిప్, స్పాన్సర్షిప్. మీటింగ్లు అంటే ఏఏ అంటే ఫెలోషిప్ కలుస్తుంది. స్పాన్సర్షిప్ అంటే ఏంటి? నేను ఒక వ్యక్తి గైడెన్స్ లో నడవాలి త్రూ ప్రిన్సిపల్స్. అది బిగ్ బుక్ లైన్ స్పాన్సర్షిప్ అంటారు దాన్ని మనకి. సో దాని కింద ఒకటి ఉంటుంది, స్వస్థత పొందటానికి ముందు ఆ తర్వాత కూడా. స్వస్థత పొందటం అంటే ఏంటి? సోపానాలు చేయటం. స్వస్థతని పొందినట్లు ఎట్లా తెలుస్తుంది? 9వ సోపానంలో ఉంటుంది. ఈ ఈ ఈ ప్రయాణంలో సగం దూరం కూడా పోకముందే కలిగే ఫలితాలు విస్మయాన్ని కలిగిస్తాయి. సరికొత్త స్వేచ్ఛను, సరికొత్త ఆనందాన్ని తెలుసుకోబోతున్నాము. అది అంటే 9వ సోపానం సగం పూర్వం పోయిన తర్వాత అప్పుడు మనకు హామీలు నెరవేరుతుంటాయి. అది స్వస్థత పొందటం అంటే. తర్వాత ఇన్వెంటరీ, ప్రేయరు, మెడిటేషను, అన్ని వ్యవహారాలు, ఈ నియమాలు పాటించడం 12వ సోపానంలో ఉంటుంది. ఈ సోపానముల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన అంటే స్పిరిచువల్ అవేకెనింగ్ అంటే స్పిరిచువల్ గా నేను దివాళా తీశాను కాబట్టి స్పిరిట్ వాడా. ఇప్పుడు ఆ స్పిరిట్ లేకుండా నేను జీవితాన్ని జీవించాలి అంటే ఆ స్పిరిట్ వల్ల నాలో ఏర్పడ్డ శూన్యాన్ని నేను ముందు అందుట్లో ఏర్పడే మురికినంత కడుక్కొని అందులో నేను స్పిరిట్ నింపాలి. అంటే స్పిరిచువల్ గా అవేకెనింగ్ అవ్వాలి అంటే ఒక శక్తి నాలో పనిచేయాలి. అది పని చేయటం ఎలా అంటే అది చేసిన వాళ్ళకి ఎలా వస్తుందంటే 12 హామీలు నెరవేరుతూ ఉంటాయి. కొన్నిసార్లు నెమ్మదిగా, కొన్నిసార్లు త్వరగా. వాటి గురించి కృషి జరిపితే ఎల్లప్పుడూ నెరవేరుతుంటాయి. ఇవన్నీ మితం లేని వాగ్దానాల కాదు, మేము అలా భావించము. మా విషయంలో అవి పరిపూర్తి చేయబడుతున్నాయి అని రాసి ఉంటుంది. సో ఈ మూడో సోపానం ఏంటి? నా ఇచ్ఛను, నా జీవితాన్ని భగవంతుడి సంరక్షణకు అప్పగించుతూ నిర్ణయం తీసుకున్నాము. అంటే ఇంగ్లీష్ లో రాసింది, టర్న్ అవర్ విల్ అండ్ లైఫ్ ఓవర్ టు ది కేర్ ఆఫ్ గాడ్ యాజ్ వి అండర్స్టూడ్ హిమ్. ఈ సోపానం ఫుల్ఫిల్ కావాలి అంటే నా ఇచ్చలో ఏముంది? బిగ్ బుక్ లో ఈ ఈ 3 పర్టినెంట్ ఐడియాస్ కింద 5 పారాగ్రాఫ్లు, మొదటి 5 పారాగ్రాఫ్లు ఈ భావాలతో ఒప్పించబడటం వలన అనేకాడి నుంచి 10 పారాగ్రాఫ్లు వచ్చేసి మూడో సోపానం. ఈ 10 పారాగ్రాఫుల్లో ఉన్న మొదటి 5 పారాగ్రాఫ్లు వచ్చేసి
నా సెల్ఫ్ విల్లు నేనేంటి, నేను ఒక నటుణ్ణి, అంటే జీవించడం చేత కాని ఒక నటుణ్ణి, అంటే బతకడం చేత కాని బ్యాచ్, ఆలోచించేదానికి, చెప్పేదానికి, చేస్తున్న దానికి పొంతన ఉండదు. అలాగనే భగవంతుడు నా అన్మేనేజబిలిటీ అంటే ఏంటి అంటే, నువ్వు నీ కుటుంబంలో ఒక బిడ్డగా ఎలా బ్రతకాల్సి ఉంది చిన్నప్పటి నుంచి, ఇలా కాదని ఎలా బ్రతుకుదామనుకున్నావు, నెంబర్ 3 ఎలా బ్రతికావు, ఈ మూడిటి మధ్య తేడా చూసుకుంటే అన్మేనేజబిలిటీ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆల్కహాల్ వల్ల నా జీవితం ఏం అస్తం కాల, అస్తవ్యస్తమైన నా జీవితాన్ని భరించలేక నా నడకలో నాకు ఆల్కహాల్ తోడైంది. ఆల్కహాల్‌తో కలిసి నేను నా జీవితాన్ని నడిపించుకుందాము అనుకున్నా. ఆల్కహాల్ తాగకపోతే ఎవరితో సరిగ్గా మాట్లాడలేను. ఏ పని చేయబుద్ధి గాదు. శుభ్రంగా స్నానం చేయను, బ్రష్ చేయను, ఎవరితో కలవను, ఈ పుస్తకాలు చదవను, స్కూలుకి సక్రంగా ఎళ్ళను, ఎళ్ళిన ఈ పాఠాలినను. ఆ! అది నా పరిస్థితి. ఎప్పుడైతే ఆల్కహాల్ తాగటం మొదలుపెట్టిన తర్వాత గట్టిగా మాట్లాడటం నేర్చుకున్నా, ధైర్యం వచ్చింది. బాగా పని చేశాను, నలుగురితో కలిశాను. నలుగురిని డామినేషన్‌గా మాట్లాడాను. మనశ్శాంతిగా నిద్రపోయాను. ఆకలయింది. బాగా తిన్నాను. బాగా ఇంకా అన్ని పనులు చేసుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడైతే ఇవన్నీ తీసేసి ఆల్కహాలే ప్రైమరీ పర్పస్ అయింది. చివరికి ఆల్కహాల్ తాగినా నిద్ర పట్టదు. తాగకపోతే ఒక భయం, తాగితే ఒక భయం. దీని నుంచి మరి ఈరోజు తాగుడు ఆపేసిన తర్వాత జీవితాన్ని ఎలా జీవించాలనేది భయం. సో, ఇవన్నీ చూసుకుంటూ పోయినప్పుడు నా జీవితాన్ని భగవంతుని సంరక్షణ వైపు మళ్లిస్తున్నాను. అది నిర్ణయం తీసుకోవటం అంటే, 5వ సోపానం అయిపోయినాక నిర్ణయాలొస్తాయి. అంటే ఈ మొదటి 5 పారాగ్రాఫుల్లో నేనేంటి? నటుడుగా నేనేంటి? నా సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ ఏంటి? నా సెల్ఫిష్‌నెస్ ఏంటి? రోగం అంటే ఒకటేనండి. 4 పాయింట్లు. స్వార్థం, స్వార్థపరత్వం అంటే నేననుకున్నట్టు జరగాలి. స్వార్థం అంటే నాకు నచ్చినట్టు నేను బతకాలి. నేననుకున్నదే కరెక్టు. నాకిదే గావాలి. లేపోతే ఏది వద్దన్నదే స్వార్థం. అది. నా నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇంకా ఉంది. కొంచెం దాన్ని అంత విపులంగా చెప్పటానికి టైం చాలదు. 2 స్వార్థపరత్వం. అంటే నేననుకున్నట్టే జరగాలని దానికోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటా, ప్లాన్‌లేస్తూ ఉంటా. అదే నా మైండ్‌లో రీల్ అవుతూ ఉంటది. ఈ పని జేయాలి, ఆ పని జేయాలి, ఆ పని జేయాలి, ఇది జేత్తే ఒకటి, ఇది జేత్తే నాకు తృప్తి ఉండదు, ఇది చేత్తే తృప్తి ఉంటది. అలాగా సెల్ఫ్ సీకింగ్ అంటారు. అంటే అనుకున్న దాని గురించి పదే పదే రీల్ చేయటం. అంటే ఆన్సరు నాకు అనుకూలంగా రావాలి. నేనేదైతే ఎక్స్‌పెక్ట్ చేశానో, నా గమ్యం ఏదైతే డిసైడ్ చేసుకున్నానో అలాగనే జరగాలి అనేది సెల్ఫ్ సీకింగ్. 3 ఈ రెండొచ్చినియి. స్వార్థం, స్వార్థపరత్వం. 3 సెల్ఫ్ సెంటర్డ్‌నెస్. దాన్ని సాధించటానికి నేను స్వకేంద్రీకృతం. అంటే ఆ భావంతోటి నేను రగిలిపోతూ ఇంక దేనికి విలువియ్యను. అదే నాకు కావాలి. అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. సో, నేను సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ అవుతా. అంటే నేను అందరిని కమాండ్ చేయటం మొదలుపెడతా. నాటక ప్రదర్శన అంతా నాకు నచ్చినట్టుండాలి. నేను అనుకున్నట్టే జరగాలని అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటా. సో, సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ అంటే అది. కొంచెం డీటెయిల్స్‌గా బిగ్ బుక్‌లో ఉంటుంది. 4 వచ్చేసి నిజాయితీ లేనితనం. ఈ మూడిటి వల్ల వచ్చేదేందంటే నాకు నిజాయితీ లేదు. సో, ఇటువంటి నిజాయితీ లేని వ్యక్తిని అలానే నేను చిన్నప్పటి నుంచి కూడా నా స్వభావం నిర్మాణం అయింది. సో, ఇందుట్లో ఏముంది? స్వార్థాన్ని వదులుకో లేదా స్వార్థం నిన్ను చంపేస్తుంది. స్వార్థాన్ని ఎలా వదులుకోవాలి? ఆ మొదటి 5 పారాగ్రాఫుల్లో నేనేంటి? నా ఆలోచనలేంటి? నా ఆశయాలేంటి? నా ఇష్టాలేంటి? నా ఫ్యూచర్ ఏంటి? నేనెలా బ్రతకాలనుకుంటున్నాను? హ్మ్. బతకలేక ఎలా తపన పడుతున్నాను? దానికి ఇతరుల మీద ఎలా ప్రభావితం పడుతుంది నా యొక్క యాటిట్యూడు? దానివల్ల ఇతరులకు ఎలా హాని జరుగుతుంది? మోసం జరుగుతుంది? ఇవన్నీ కూడా మొదటి 5 పారాగ్రాఫుల్లో సెల్ఫ్ విల్ అంటే నా సొంత ఇచ్చ ఏముంది అనేది అక్కడ కనపడుతుంది. తర్వాత నా సొంత ఇచ్చలో నాకు నేనే శత్రువు. నన్ను నేనే మోసం చేసుకుంటా. నన్ను నేనే నాకు నేనే హాని చేసుకుంటా.
నా పక్కనోళ్ళందరిని హాని చేస్తూ ఉంటా. నేనెప్పుడు ఉడుకుతూ ఉంటా. ఇతరులను ఉడికిస్తూ ఉంటా. నేను నాశనం అవుతుంటా. ఇతరులను నాశనం చేస్తూ ఉంటా. ఆ వినాశకరమైన మానసిక స్వభావాన్ని తట్టుకోలేక నేను ఆల్కహాల్ పోసేవాడిని. ఆ రావణాసురుడి కాష్టంలాగా ఆ నేను, నాది, నా యొక్క ఇజం అంటే ఏంటి అంటే ఐ సీక్ మిజరీ. నేను, నాది, నా యొక్క. నేను, నాది, నా యొక్క. నేను, నాది, నా యొక్క. ఆ ఐ ఇజం అనేది అది రావణాసురుడి కాష్టంలాగా కొత్త కొత్త లోపల ఉడుకుతూనే ఉంటుంది. అది ఆరలేదు. అది ఆరదు. ఆల్కహాల్ పోసినప్పుడు కొంచెం సల్లారుద్ది. కొంచెం ఫ్రీ అవుతాను. మళ్ళీ కాసేపటికి మళ్ళీ రగులుతుంటుంది. మళ్ళీ పోస్తాను. మళ్ళీ కాస్త సల్లారుతుంది. ఈ విధంగా బ్లాక్ ఔట్ అవ్వటం. తాగుడు బోతు బానే అనిపించడం. తాగుడు లేకుండా బతకలేను. తాగుడు లేకుండా నేను సర్వైవ్ కాను. అంటే నేను తాగితే నిద్ర పట్టుద్ది, తాగితే ఆకలైద్ది, తాగితే పని చేస్తాను, తాగితే తాగకుండా సర్వరోగ నివారణలాగా దానికి నేను బానిసైపోయాను. కుటుంబాన్ని దూరం చేసుకున్నాను. ఆహ్, నాలో వ్యక్తిత్వం చచ్చిపోయింది. నిజాయితీ లేదు. నా క్యారెక్టర్ లేదు. మొత్తం పోయింది. నాకు నేనే అబద్ధాలు చెప్పుకుంటాను. నన్ను నేనే మోసం చేసుకుంటాను. సో, నాకు నేనే శత్రువు. అది నా విల్లులో అదే ఉంది. సో, నేను నాలుగో సోపానం చాలా సార్లు రాశాను. రాసినప్పుడు ఒకసారి భగవంతుడిని అడిగిచా, అయా దేవుడా! ఇంత చెత్త నా యాటిట్యూడ్‌లో ఉన్నప్పుడు అసలు నేనెక్కడ ఎదగలేదు. ఓకే. అసలు నేనెలా బ్రతుకున్నానురా స్వామి? ఎలా బ్రతుకున్నాను? ఎవరు కాపాడారు నన్ను? అసలు ఏం జరిగింది? అసలు ఏందో అర్థం కానప్పుడు, అప్పుడు ఏదో ఒక శక్తి నా ఎనకాల నేను చూసా. నీడ కాదు. నా శక్తిని నేను చూశాను. ఆ శక్తిని చూసి ఇది దేవుడా? దెయ్యమా? అర్థం కాలేదు. సరేలే. దేవుడైతేంది, దెయ్యం అయితేంది. ఆయన దేవుడెందుకుంటాడు? ఆయన దెయ్యం నా ఎనకాల ఎందుకుంటుంది? అనుకున్నా. తర్వాత భగవంతుడినడిగి ఎంత చెత్తగుండవాడిని, నేనసలు ఏంటి? నేనేంటి? నా కల్చర్ ఏంటి? నా బిహేవియర్ ఏంటి? నా థింకింగ్ ఏంటి? నా థాట్స్ ఏంటి? నా యాక్షన్స్ ఏంటి? ఏంట్రా దేవుడా ఇది అంటే, నీకు నువ్వే శత్రువు. 99.99% నీ జీవితాన్ని నీ స్వశక్తితోటి, నీ తెలివితేటలతోటి, నీ సెల్ఫ్ ఫీల్ తోటి నువ్వే నాశనం చేసుకున్నావు. నిన్ను నీ తల్లి నాశనం చేయలేదు. నీ కొడుకుని నాశనం చేయలేదు. నీ తల్లి నీ భార్య నాశనం చేయలేదు. నీ చుట్టూ నిన్నెవ్వరు మోసం చేయలేదు. నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. మరి ఒక అబద్ధాల కూరిని. దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, తాగుడు, వ్యభిచారం, ఈ సిగరెట్లు, గుట్కాలు, ఖైనీలు, హ్మ్. పోసుకోలు కబుర్లు, టైమ్ పాసు, బాధ్యతారాహిత్యం, ఇంటర్నేషనల్ మురికంతా నాలో కనపడింది. అప్పుడు నేను నా ఇచ్చెను, నా జీవితాన్ని సంరక్షణకు అప్పగించటానికి భగవంతుడి వైపు సంపూర్ణంగా మళ్ళాను. టర్న్ అవర్ విల్ అండ్ లైఫ్ ఓవర్ టు ది కేర్ ఆఫ్ గాడ్ యాజ్ ఐ అండర్‌స్టూడ్ హిమ్. నాకో సీనియర్ మిత్రుడు చెప్పాడు. నాగేశ్వరరావు, దేవుళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఏదో ఒక దేవుడి దగ్గర నీ విశ్వాసం కేంద్రీకృతమై ఉండాలి. గుర్తుపెట్టుకో. అది. అప్పటి నుంచి నా నా అదృష్టం ఏందంటే, నాకు ఊహొచ్చిన కాడ నుంచి నేను ఒక దేవుడినే ప్రార్థిస్తా. ఆయన తిడుతుంటా, పటాలు పగలగొడుతుంటా, మళ్ళీ తెల్లారి ఆయనే ప్రార్థిత్తా, బూతులు తిడతా, చెడు బూతులు తిడతా, అన్నీ చేత్తా. మళ్ళీ ఆయన్నే పూజిత్తా. అది నాకు మంచో చెడో తెలీదు. అది నాకు ఒకప్పుడు మైనస్సు. ఇది నాకు ప్లస్ అయింది. అంటే గాడ్ తోటి నేను జర్నీ చేశాను. అంటే గాడ్ ఉన్నాడు. కష్టాల్లో చాలా సార్లు నన్ను బయటేసాడు. ఇప్పుడు గూడా ఏస్తాడు. అది. అన్న నమ్మకం అనేది వచ్చినప్పుడు, నన్ను సంపూర్ణంగా తిరిగి ఆరోగ్యవంతుడిని చేస్తాడు అన్న నమ్మకం ఇప్పటికొచ్చింది. అయితే మూడో సోపానంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విట్ ప్లేయింగ్ లైక్ ఎ గాడ్ అంటారు. దేవుడిలా ప్రవర్తించటం మానుకో. దేవుడు దేవుడితో ఆటలాడుకోవటం మానుకో. అంటే ఆ జీవితం అనే నాటకంలో భగవంతుడు అనేవాడు డైరెక్టర్. అంటే ఏంటి? ఆయన రాసిన స్క్రిప్ట్‌లో నేను హీరోనవుతా. ఇప్పటిదాకా విలన్ పాత్ర, ఇక నుంచి హీరోనవుతా. ఆయన డైరెక్టరు.
ఆయన ప్రిన్సిపల్, ఆయన సర్వశక్తివంతుడు అవటం వల్ల నాకేం కావాలో సమకూర్చాడు అనేది అయితే ఆయన అంటి పెట్టుకొని ఆయన పనిని సక్రంగా నిర్వర్తిస్తే అది సాధ్యమవుతుందని బిగ్ బుక్ లో రాసి ఉంటుంది. సో అప్పుడు రీబోర్న్ పర్సనాలిటీ అనేది నాకు స్టార్ట్ అయిన భావం కలిగింది. ఆ గతం గురించి తలుచుకోవటం, ఆ హాబీలు ఉంటాయి, గతం గురించి తలుచుకో ఇవన్నీ జరుగుతూ వస్తాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నేను నా 4th స్టెప్‌లో నా రిజైన్‌మెంట్స్ దాని సెల్లెలు ఫియర్. రిజైన్‌మెంటు, ఫియర్ అనేది అక్క చెల్లెలు లాంటిది. బీపీ షుగరొత్తే బీపీ వస్తున్నట్టు. ఆ షుగర్‌కి, బీపీకి ఎంత అక్రమ సంబంధం ఉందో అది కొంచెం తక్కువే. కానీ నా తాగుబోతు నా సెన్సిటివ్ స్వభావానికి నేను నాకు కోపము, ఈ ప్రపంచంలో ఏది చూసినా అసహ్యమే. ఎవరిని చూసినా కోపమే. అలాంటి స్వభావాన్ని నన్ను నేనంటే నాకు అసహ్యం. నా ఇంట్లో వాళ్ళంటే నాకు అసహ్యం. ఇది ఈ యాటిట్యూడ్ నుంచి నన్ను విడుదల చేసింది ఇది. సో, అప్పుడు ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ మైసెల్ఫ్. భగవంతుడా! నా నుంచి నన్ను రక్షించు. అది. అప్పుడు ఈ సోపానాలు చేస్తున్నప్పుడు నా ఇచ్చలో, నా జీవితంలో ఏముంది అని చూసుకున్నప్పుడు అంతా విధ్వంసమే. తుఫానొచ్చి ఊరూరు పట్టుకెళ్ళినట్టు ఒక విధ్వంసం జరిగింది. అది ఊహ రాకముందు నుంచే జరుగుతూ వచ్చింది. అందుకే బిల్లు గారు బై బర్త్ సెన్సిటివ్ అంటారు. నేను పుట్టుకతోటే లోపకారిని. అంటే బలహీనమైన ఆధ్యాత్మికతతో కూడిన వ్యక్తిని. అయితే 9వ సోపానంలో హాని అనే పదానికి ఒకటొస్తుంది. హాని అనే పదం గురించి మనకు సంబంధించి ఏం రాశాడు అంటే, స్వతః జన్మాంతః సహజ స్వభావాల సంఘర్షణగాను, అది ఇతరులకు కోపాన్ని రేకెత్తించేదిగాను. ఈ రోజు గూడా నాకు ఆ లక్షణాలుండయి. నేను మా ఇంట్లో బాత్రూమ్‌లోకెళ్తా, తలుపేసుకోను. టక్కన మా అబ్బాయి వస్తాడు. బాత్రూమ్‌లో ఎడతాడు. నేను ఉంటా. నాకు ఏంది నాన్న తలుపేసుకో ఏందంటాడు. ఇలాంటి చాలా అనాలోచిత చర్యలు ఈ రోజు కూడా ఇట్లాంటివి ఒక 1000 ఉండే నా జీవితంలో ఈ రోజు కూడా. అంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూలుకెళ్ళమంటే ఎగ్గొట్టేవాడిని. చదువుకుంటే చదువుకునేవాడిని గాదు. ఇంట్లో దొంగతనాలు చేసేవాడిని. ఇంట్లో వండినయి తీసుకెళ్ళి బయట ఫ్రెండ్స్‌కి పెట్టేవాడిని. దొంగసాటుగా బీడీలు తాగేవాడిని. ఇయన్నీ తట్టుకోలేక నన్ను కాన్వెంట్‌లో ఏశారు. అంటే నా పుట్టిన కాడ్నించి, నాకు ఊహొచ్చిన కాడ్నించి, నా 14 సంవత్సరం నేను మొదటి డ్రింకు తాగినదాకా నేను నా తల్లిదండ్రులకు అడుగుజాడలో ఎలా నడవాలి? నా కుటుంబంలో ఒక బిడ్డగా ఎలా బ్రతకాలి? బ్రతకకుండా ఇలాంటి జీవితం నాకొద్దు. ఐ నీడ్ సంథింగ్ అని నేను డిఫరెంట్‌గా దేన్ని గొప్పగా బతకాలి అని ఎలాగైతే నా జీవితాన్ని నేను కామనాలిటీ నుంచి బయటేసుకొని డిఫరెంట్‌నెస్‌కొచ్చానో, ఎలా గొప్పగా బ్రతుకుదాం అనుకున్నానో, బ్రతకాలని తాపత్రయపడ్డానో, ఆ సెల్ఫిష్‌నెస్, సెల్ఫ్ సెంటర్డ్‌నెస్, డిజానెస్టీ వచ్చిందో, దాని వలన నేను బ్రతకగూడని విధంగా బ్రతికాను. చిన్నప్పటి నుంచి ఇంట్లో దొంగతనాలు, స్కూల్ ఎగ్గొట్టటం, బీడీలు తాగటం, చెడు సావాసాలు, గోలీలాటలు, కొట్లాటలు, తిట్లాటలు అబ్బో! ఆ విధ్వంసం. 14 ఏట వచ్చేటప్పటికి నా జీవితంలో నేను బ్రతుకుదాం అనుకున్న దానికి, బ్రతుకుతున్న దానికి ఆ వ్యత్యాసాంతో వల్ల అసహనం, చికాకు, అసంతృప్తితో కుత రగిలిపోయేవాడిని. అది బయట కనపడేది కాదు. ఎప్పుడైతే తాగుడొచ్చిందో దాన్ని కూల్ జేసింది. మనశ్శాంతినిచ్చింది. నిద్రనిచ్చింది. ఆకలిచ్చింది. గట్టిగా మాట్లాడే శక్తినిచ్చింది. అంటే స్పిరిచ్యువల్‌గా నేను దివాళా తీయటం వలన నాకు స్పిరిచ్యువల్‌గా వీక్‌గా ఉండటం వలన ఆ ఎంప్టీనెస్‌ని స్పిరిట్‌తో నింపా. మీన్స్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ ఏదైనా మత్తు పదార్థాలతో నింపాను. సో, ఆల్కహాల్ ఈజ్ మై బూస్ట్ లాగా బ్రతుకుతూ వచ్చాను. అది రుణగ్రస్తుడిలాగా అన్నిటిని దూరం జేసింది. అందరిని దూరం జేసింది. చిన్నప్పుడు 14 ఏళ్ల, 13 ఏళ్ళప్పుడు కూడా మా అమ్మ కొడితే లోపల తిట్టుకుంటూ పక్కకెళ్ళిపోయేవాడిని. ఎప్పుడైతే నేను ఆల్కహాల్ తాగటం మొదలుపెట్టానో ఎదురు తిరిగి కొట్టడానికి మొదలుపెట్టా. అంటే మరి అప్పుడు కొట్టినప్పుడు ఎందుకు ఎదురు తిరగలేదు? తాగుడు అలవాటు లేనప్పుడు.
మరి తాగి నాకెందుకు వచ్చిందని నాకు శక్తి వచ్చింది. ఎదిరించడం మొదలుపెట్టాను. ఆల్కహాల్ ఎవరిని గౌరవించదంటారు చూసావా? అది. సో, ఆ విధంగా తల్లిదండ్రులు అమ్మోయ్! నా కొడుకు నిన్నటిదాకా తిట్టినా, కొట్టినా పడి ఉండేవాడు. ఈళ్ళ ఎదురు మాట్లాడుతున్నాడు, కొట్టబోతున్నాడని ఇంకా దూరంగా పెట్టారు. ఆ విధంగా ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరితోటి నేను దూరం అయిపోయి సంఘ బహిష్కృతుడు అంటే సంఘం చేత వెలివేయబడ్డ దొంగలాగా తయారైపోయాను. ఇంక తాగితే తాగుడు లేకపోతే ఒక క్షణం కూడా నన్ను నేను భరించలేని స్థితి. 24 అవర్స్ ఆ డ్రింక్‌లోకెళ్ళిపోయి మత్తులో తూలిపోయేవాడిని. సో, అప్పుడు అది నా యొక్క నాలుగో సోపానంలో నాకు కోపాలెందుకున్నాయి? నాలో భయాలెందుకున్నాయి? నాలో సెక్స్ విషయాలెలా ఉన్నాయి? నాలో మనుషులంటే ఎందుకు అసహ్యం? నాకు జీవితాన్ని లైఫ్ టర్మ్స్‌లో ఎందుకు బతకలేకపోతున్నాను? బ్రతకాలని ప్రయత్నించిన 2 రోజులు బాగుంటా, మూడో రోజు మంచిగా, నాలుగో రోజు ఆ పనే జేయను. దాని సంగతే మర్చిపోతాను. ఇవన్నీ కూడా నాలో బాగా ఇదైపోయినియి. వీటన్నిటికి కారణం ఏంది అంటే, నా స్వార్థం. స్వార్థానికి నేను ఆల్కహాల్‌ను పోశాను. అంటే ఒక మొక్కకు నీరు పోస్తే ఎలా పెరిగిందో, నా స్వార్థం అనేది ఆల్కహాల్ తోటి ఫుల్లు స్ట్రాంగ్ అయిపోయి, నా సెల్ఫిల్లు నన్ను తాగుడు లేక చచ్చిపోదాం ఈ రెండే రూట్‌లకు దారి తీసింది. మరి చిన్నప్పటి నుంచి చాలా సార్లు చచ్చిపోవాలి. తాగేటప్పుడు చాలా సార్లు చచ్చిపోవాలి. నేను ప్లానింగ్‌గా చాలా సార్లు చచ్చిపోదాం అనుకున్నా. కానీ సావలేదు. ఏదో ఒక శక్తి నన్ను ఏం జరిగింది అని దేవుడా ఏంటి అంటే, అప్పుడు నా ఈపు ఎనకాల ఒక శక్తి కనపడింది. అది తర్వాత నాకు 10వ 9వ సంవత్సరం రికవరీలో ఆ శక్తి మళ్ళీ ఆధ్యాత్మిక చైతన్యం రూపంలో నా హృదయంలో నేను కనుగొన్నాను. అంటే ఒక సెల్లుకి సిమ్ములాగా నన్ను నడిపించేది ఆ దైవాంశ. బిగ్ బుక్‌లో క్లియర్‌గా రాసుంటుంది 54 పేజీలో. ప్రతి స్త్రీ, పురుషుడు, చిన్న పిల్లవాడితో సహా ప్రతి ఒక్కరిలోనూ భగవంతునికి సంబంధించిన మూలాధారమైన భావన దాగి ఉన్నా కూడా మనమే తెలివి తక్కువ మనుషులుగా తయారు చేసుకున్నాము. వి మేడ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ ఫూల్స్. నేనొక తెలివైన మూర్ఖుడిని. అది తెలివేమో పావల, మూర్ఖత్వం ముప్పావల. తెలివేమో రూపాయి. అతి తెలివితేటలేమో మూర్ఖత్వం ఏమో రూ. 3. అంటే రూ. 3 పెద్దదా? రూపాయి పెద్దదా? సో, ఎప్పుడు రూ. 3 పెద్దదన్నట్టు నాలో మూర్ఖత్వమే ఎప్పుడు గెలుస్తూ వచ్చింది. సో, దాని కింద పేరా ఉంటుంది. పరమ సత్యమైన భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనతోటే ఉన్నాడు. అంతిమ విశ్లేషణలో భగవంతుడిని కనుగొనే ప్లేస్ అదే. మా విషయంలో అలాగే జరిగింది. ఎవరి విషయంలో అలా జరిగింది? గతంలో ఈ బిగ్ బుక్ రాసినప్పుడు కూలుకున్న వేలాది మంది స్త్రీ పురుషుల విషయంలో అదే జరిగింది. నేను అదే పాత్ ఫాలో అయ్యాను. మళ్ళీ నా గుండెల్లో ఎప్పుడైతే నన్ను వదిలిపెట్టి నా చుట్టూ ఉన్న నా వ్యక్తిగత దేవుడది. ఆ దేవుడికి ఈ భూమి మీద మనుషులకు సంబంధం లేదు. అది నా యొక్క వ్యక్తిగత దేవుడు. నేను కతిమదంతా మాంసం ముద్దే. ఆ మాంసం ముద్దలో ఆహ్, డైరెక్షను, శక్తినిచ్చే ఒక ఉన్నత శక్తి దైవాంశ అనేది నా నుంచి దూరమైంది. అది నేను కనుగొన్నాను. అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు హృదయంలోకొచ్చింది. సో, ఐ యామ్ సేఫ్. ఆ దైవాంశ అనేది నేను ఎప్పుడైతే సోపానాలు, సాంప్రదాయాల పరిధిలో ఉన్నంత కాలం, నా మురికంతా పక్కకు పోయి, ఆ శక్తి నాలో అద్భుతంగా పనిచేస్తుంది. అదే నిన్న డైలీ రిఫ్లెక్షన్. నేనొక అద్భుతాన్ని. నా గుండెల్లో భగవంతుడు గూడు కట్టుకొని ఉన్నాడు అనేది సెంట్రల్ ఫ్యాక్ట్. ఏ గ్రేట్ ఫ్యాక్ట్. నా గుండెల్లో గూడు కట్టుకున్నాడు. అది. ఆ శక్తితో గైడెన్స్‌లో ఫాలో కావాలంటే నా వల్ల కాదు. కానీ ఈ మార్గంలో నడిసే ఒక స్పాన్సరు, ఒక వ్యక్తి. అంటే ఆయన యొక్క అనుభవాలు, ఆయన గైడెన్సు, ఆయన చెప్పిన పరిధిలో నేను నడుచుకుంటూ పోతున్నప్పుడు నాకు ఏ సమస్యొచ్చినా ఆయన దగ్గరికెళ్ళటం, ఆయన చెప్పినట్టు నేను చేయటం.
నా రికవరీని చూసి నలుగురు స్పాన్సీలు నా కాడికి వస్తే వాళ్ళతోటి నేను ఏదైతే పొందానో అది పంచుతూ పోతున్నప్పుడు అది పెరుగుతూ పోతుంది. అలాగే ఇది చేసినంత కాలమే ఉంటుంది. తాగినంత సేపే నిషా ఉన్నట్టు, మత్తున్నట్టు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నంత సేపే ఇది ఉంటుంది. సో, ఇది ఎలా పనిచేస్తుంది అంటే, నా జీవితాన్ని భగవంతుడికి అప్పగించు నేను నిర్ణయం తీసుకోవాలి అంటే, 4 సోపానం అనేది నాలో ఏముంది? ఇది. చూసుకున్నప్పుడు, అప్పుడు నా మీద నాకు కోపాలు పోయినాయి. నా భార్య నా మొదటి శత్రువు. ఈరోజు నా భార్య నా మొదటి మిత్రువు. నా భార్య లేకపోతే నేనేమైపోయేవాడినన్న భయమేసింది. నేను ఎన్ని చేసినా నా భార్య నన్ను వదిలిపెట్టలేదు. నా తల్లి వదిలిపెట్టమంది, వాళ్ళ తల్లి వదిలిపెట్టమంది. నా తల్లి ఎలక ముందే చంపేయమంది అన్నంలో. అలాంటిది ఆ రోజు నన్ను వదిలిపెడితే నేను చచ్చిపోయి బానే ఉండేవాడిని. కానీ నా పిల్లల బతుకేమయ్యేది? నా భార్య వదిలిపెట్టలేదు. కొట్టాను, తిట్టాను, కడుపు మీద తన్నాను. పసిపిల్లగాడు 9 నెలల పిల్లగాడప్పుడు కడుపు మీద పెట్టి తన్నాను. మరి ఆ రోజు వాడు చచ్చిపోతే, చచ్చిపోతే నన్ను ఊళ్ళో వాళ్ళు చంపేస్తారు. నేను చస్తే చచ్చాను. అంటే నా యొక్క వికారపు లక్షణాలు, నా విచ్చలవిడి తత్వం, నా అహంకారం నన్ను, నా కుటుంబాన్ని, నా గుడిసెకి నేనే నిప్పేసుకున్నట్టు, నా ఇల్లు నేనే తగలేసుకున్నాను. సో, నా విచ్చ వాడకూడదు. నా విల్లు పనిచేయదు. నా ఆలోచన పనిచేయదు. దేవుడి ఆలోచన పనిచేస్తుంది. అప్పుడు నేను స్పాన్సర్ చెప్పింది నాకు గైడెన్స్‌గా నేను ఫాలో అవుతూ పోతూ ఉంటే, ఎప్పుడైతే నేను ఈ పదే సోపానాలు చేసుకుంటూ పోవటం వల్ల, నాకు 9వ సోపానం రెండోసారి చేసిన తర్వాత, నా ఆర్థిక పరిస్థితి 4 రెట్లు మెరుగైంది. అప్పుడు నా సంపాదన రూపాయి వచ్చేది 4 రెట్లయింది. భార్య పిల్లలతోటి సంబంధాలు మెరుగయ్యాయి. మనశ్శాంతి వచ్చింది కొద్దో గొప్పో. నలుగురితో కలిసి ఉండగలుగుతున్నా. సేవ మరింత బాగా చేయగలుగుతున్నా. మనశ్శాంతిగా నిద్రపోతున్నా. కమ్మగా తింటున్నా. కడుపు నిండా తింటున్నా. ఏ బాధొచ్చినా తట్టుకుంటున్నా. ఎన్ని సమస్యలొచ్చినా తట్టుకొని నిలబడగలిగి, ఏదున్నా దేవుడు చూసుకుంటాడు అన్న భరోసా మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బతుకుతూనే ఉన్నా. హ్యాపీ, ఫ్రీ, జాయస్ అంటారు. నేను హ్యాపీగా, ఫ్రీ, జాయస్ అనేది నాకు ఇప్పటికీ తెలీదు. ఎందుకు అంటే స్మోకింగ్ చేస్తున్నా. అన్నీ మానేశా. వ్యభిచారం మానేశా, డ్రగ్స్ మానేశాను, గుట్కాలు మానేశాను, ఆల్కహాల్ పోయింది. అన్నీ పోయినాయి గానీ, నాకు స్మోకింగ్ పోవట్లేదు. ఆ వాక్యూమ్‌ని నేను, ఆ స్పిరిచ్యువాలిటీని, ఆ ఎంప్టీనెస్‌ని స్పిరిచ్యువాలిటీతో నింపకుండా, నేను ఈరోజు సబ్‌స్టిట్యూట్ స్మోకింగ్‌తో నింపుతున్నాను. అందుకనే అది నాలో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను ఆ హ్యాపీ ఫ్రీ జాయ్స్ నాకు లేదు. కానీ ఐ యామ్ సేఫ్. దేవుడు నన్ను సంరక్షిస్తున్నాడు. నాలోనూ ఉన్నాడు. నాతోటి ఉన్నాడు. ఈ విశ్వం మొత్తం కూడా ఆవరించి ఉన్నాడు. ప్రతి అణువు పుట్టుక, ఈ సృష్టిలో ప్రతి అణువు పుట్టుక, మనుగడ, అంతానికి ఒకడే కారకుడు. వాడే దేవుడు. సో, ఐ యామ్ నథింగ్. హి ఈజ్ ఎవ్రీథింగ్ అనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, దీనితోటి నాకు ఆ 4వ సోపానం ఎప్పుడైతే మూడో సోపానం ఎప్పుడైతే అది రోజు రోజుకి నాకు ఈ సోపానాలు చేయంగా స్పాన్సర్ తోటి పని చేయంగా నాలో ఉన్న ఆ అజ్ఞానం, అంధకారం, మోసపూరిత స్వభావం, కన్నింగ్‌నెస్, చీటింగ్ మెంటాలిటీ, చిల్లర బుద్ధులు, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు కోరికలు, విచ్చలవిడి కోరికలు, ఇవన్నీ కూడా చాలా వరకు తీవ్రత తగ్గిపోయినాయి. చాలా వరకు తగ్గిపోయినాయి. చాలా లోపాలు నా నుంచి పోయినాయి. 6 సోపానంలో నేను నా లోపాలు రాసుకుంటే 125, 130 వచ్చినాయి. ఈరోజు దాదాపు అందుట్లో చాలా వరకు నాలో లేవు. కొన్ని తీవ్రత తగ్గిపోయి ఉన్నాయి. కొన్ని ఇంకా ఉన్నాయి. కొన్ని ఏమాత్రం తీవ్రత తగ్గలేదు.
బట్ దాన్ని ఆధ్యాత్మిక పురోగతి, పర్ఫెక్ట్ కాదు, ప్రోగ్రెస్ అంటారు. అంటే నేను నా మీద నిరంతరం పని చేసుకుంటూ పోతే ఎంత నిబద్ధతగా, ధైర్యంగా, అదే నా ఫోర్త్ స్టెప్ రాసేటప్పుడు నా స్పాన్సరు మొదటిసారి రాసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నాగేశ్వరరావు, నువ్వు సోపానాలు ఫోర్త్ స్టెప్ మా నైతిక స్థాయిని గురించి నిశ్చితంగా, నిర్భయంగా పరిశీలించుకున్నాము అన్నప్పుడు, రాసే విధానం ఇలా కాదు, నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు రాయలేకపోయావు, మళ్ళీ తిరిగి రాయి అన్నప్పుడు నాకు ఎక్క కాలిపోయింది. ఒకసారి చూసుకోవడానికే మనసొప్పలేదు, ఏదో చేశాను. అప్పుడు అనిపించింది, నువ్వు నిర్భయంగా చేశావు గాని నిశితంగా చూసుకోలేదు. అంటే నిశితంగా అంటే ఏంటి అంటే, ఇప్పుడు నా చేతిలో ఒక వస్తువు ఉంది. మా ఇంట్లో టక్కున కరెంటు పోయింది. అది కింద పడింది. చిన్న వస్తువు. ఏం చేస్తా నేను? టార్చ్ చేసుకొని ఎతుక్కుంటా. అలాగా నాలో లోపాలు నేనే ఎతుక్కోవాలి. అలాగనే ఈ 12/12లో మీకు క్లియర్‌గా ఉంటుంది. మరి నా ఇచ్చెను నా జీవితాన్ని భగవంతుడికి అప్పచెప్పిన తర్వాత, నేను మాత్రమే చేయాల్సిన కొన్ని పనులు అని ఉంటాయి. చదవటానికి టైం లేదండి. కానీ మీకు చెప్తాను. మూడో సోపానంలో లాస్ట్ నుంచి సారీ. మూడో సోపానంలో లాస్ట్ 1, 2, 3, 4, 5 లాస్ట్ నుంచి వెనక నుంచి పైకి కనుక 39వ పేజీలో కనుక ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని ఒక సర్వోన్నత శక్తి వైపు ఏ విధంగా మళ్ళిస్తాడు, అక్కడి నుంచి నేనేం చేయాలని రాసి ఉంటుంది. సో నా లాస్ట్ లో ఇది మూడో పారాగ్రాఫ్, మూడో సోపాన విషయంలో ఒక ఖచ్చితమైన దృఢమైన సాధన చేసినప్పుడు మాత్రమే ఏ కార్యక్రమంలోని మిగిలిన సోపానాలను విజయవంతంగా సాధన చేయడానికి వీలుంటుందని వివరించబడింది. అహాన్ని తగ్గించుకుంటూ విశ్వాసాన్ని పెంపొందించుకునే క్రమంలో ఉన్న కొత్త వారికి మానవ ఇచ్ఛకు ఏమాత్రం విలువ లేదనే ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అది మనిషి మాత్రమే, కేవలం ఒక వ్యక్తి ఒంటరిగా ఎంత పోరాడిన ఆల్కహాల్తో సహా అనేక సమస్యలు పరిష్కరించుకోలేడని నచ్చ చెప్పటం జరిగింది. అతను కానీ మనిషి నా జీవితాన్ని అప్పజెప్పిన తర్వాత మనిషి మాత్రమే ఒంటరిగా చేయగలిగే పనులు కూడా కొన్ని ఉంటాయని ఇప్పుడు అనిపిస్తుంది. అతను తన పరిస్థితులను చూసుకొని తనంతట తానుగా తన అంగీకార భావాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటుంది. అంటే నా లోపాలు ఇవన్నీ కూడా నేను గమనించటం వల్ల, నేను స్పాన్సర్తో 5వ సోపానం చేయటం వలన నాకు ఇది వస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, అందుట్లో 2 సోపానాలు ఉన్నాయి. అది ఎలా పనిచేస్తుంది అంటే, 3వ సోపానం, 4వ సోపానం. నా ఇచ్ఛలో ఏముంది, దాన్ని ఎలా కడుక్కోవాలి, దైవేచ్ఛ ప్రకారం నాకన్నా ఉన్నత శక్తి నన్ను ఎలా తిరిగి ఆరోగ్యవంతులను చేస్తుంది, అందుకు నేనేం చేయాలి, నా ఇచ్ఛను నా జీవితాన్ని భగవంతుడికి అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత కూడా జీవితకాలం నాకు నా జీవితాన్ని నడుపుకునే ఎబిలిటీ రాదు. తాగుడు ముందు నేను ఎలా బలాదూర్నో, నా జీవితాన్ని నా స్వశక్తితో నడుపుకున్నా కూడా అదే బలాదూర్ అవుతుంది. సో ఈ సోపానాలు చేయటం తర్వాత 5వ సోపానం అనేది కార్యాచరణలోనికి ఉంటుంది. సో ఈ 4వ సోపానం రాసుకున్న తర్వాత నా స్పాన్సర్ ముందు పెట్టిన తర్వాత ఏమనుకుంటాడో, నన్ను తప్పుకోవడం అనుకుంటాడో, తాగుబోతుడు అనుకుంటాడో, రకరకాలుగా భయపడ్డాను. కానీ ఆయన ఏం చెప్పాడంటే, ఇంచుమించు ఈ తప్పులన్నీ నేను కూడా చాలా వరకు చేసి ఉన్నాను. ఈ తాగుబోతు స్వభావం లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పాడు. సో అలాగనే ఒక్క బిగ్ బుక్ లో ఈ సోపానాలు చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేది 24వ పేజీలో తెలుగులో దీనికి పరిష్కారం ఉంది అని ఉంది. అంటే అది ఎలా పనిచేస్తుందంటే, ఆ పని చేసేటానికి పరిష్కారం ఏంటి, పరిష్కారం ఉంది 24వ పేజీలో. దీనికి పరిష్కారం ఉంది ఒక పేరా. దాని కింద ఎట్టి సందేహం లేని గొప్ప వాస్తవం ఇదే. దాని కింద 3వ పేరా ఉంటుంది. అంటే
మీరు కూడా మాలాగే అపాయకర స్థితిలో ఉన్న తాగుబోతు కనుక అయితే మీ సమస్యకు మధ్య మార్గ పరిష్కారం లేదని మేము నమ్ముతాము. మధ్య మార్గ పరిష్కారం అంటే ఏంటి? వితౌట్ స్టెప్ ఐ ఐ కెనాట్ క్లీన్ మై హౌస్. నా అంతర్గత ప్రపంచంలో ఉన్న నా విధ్వంసకర శక్తి వల్ని నేను శుద్ధి చేసుకోలేను. జీవితాన్ని గడపటమే అసాధ్యమైన స్థితిలో మేముండేవాళ్ళమే. సోపానాలు చేయకముందు అలాగనే నిద్ర లెగవాలంటే భయం, వ్యాపారం చేయాలంటే భయం, మీటింగ్ పోతే ఒక భయం, పోతే ఒక భయం, రోడ్డున పోతుంటే వైన్ షాప్ ఉంటే ఒక భయం, రోడ్డు అమ్మాయిలను చూస్తే ఒక భయం, చూడకపోతే ఒక భయం, చేయకపోతే ఒక భయం. మానవ సహాయం ద్వారా బయటకు రాలేని దుస్థితిలోనికి కనుక మేము ఉంటే మాకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, మాకు సాధ్యమైన మేరకు మా యొక్క దుర్భర పరిస్థితిని మా స్మృతి పదంలో నుంచి తుడిచివేస్తూ దుర్మరణానికి చేరువ కావటం. అంటే ఆల్కహాల్ ఆపేసిన వ్యక్తి తన జీవితాన్ని తన స్వశక్తితో నడుపుకుంటే ఆత్మహత్య సదృశ్యం. నేను చాలా సార్లు సూసైడ్ చేసుకుందాం అనిపించింది, పారిపోదాం అనిపించింది. పారిపోదాం అంటే పెళ్ళాము పిల్లలు ఏ ఉంది, నాట్ బ్యాడ్ బట్ నాట్ గుడ్. ఇదేదో అర్థం కావట్లేదు, అర్థమైంది పని చేయలేకపోతున్నాం. రెండవది, ఆధ్యాత్మిక సహాయాన్ని అంగీకరించటం. మేము నిజాయితీతో కోరుకోవటం వలన ఎవరు ఈ పుస్తకం రాసేటప్పటికి వేలాది మంది స్త్రీ పురుషులు ఎలా కోలుకున్నారు, వాళ్ళు కోలుకున్న వ్యక్తులు వాళ్ళు నిజాయితీతో కోరుకోవడం వలన మరియు సూచించిన మార్గాన్ని ప్రయత్నించడానికి సిద్ధపడటం వల్ల రెండో ప్రయత్నాన్ని ఎంచుకున్నాము. అంటే రెండో ప్రయత్నం ఏంటి? తాగుబోతులు కొంతమంది తాగి చచ్చిపోతుంటారు. అది కాకుండా ఇది తాగకుండా మనశ్శాంతి లేదు. కానీ ఆ మనశ్శాంతిగా జీవించాలంటే ఆధ్యాత్మిక సహాయము అంటే సోపానాలు, వ్యక్తిగత స్వస్థతకి. అది. సో ఇది ఈరోజు నేను ఇలా ఓపెన్ గా చెప్తున్నా మీకు. ఈ 15 సంవత్సరాల చరిత్రలో నాకు ఎదురైన కష్టాలు, నష్టాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు తట్టుకోలేకపోయాను. అటువంటి సమస్యలకు ఎదురయ్యి నా రికవరీ ఏం పూలపాన్పులాగా లేదు. ఈ 2 ఏళ్ల బట్టి కూడా ఇంకా దెబ్బతిన్నా. అయినా సరే ఈరోజు నాకు తాగాల్సిన అవసరం రాలేదు, తిరిగి కోలుకునే అవకాశం వచ్చింది. అది ఏ విషయాల్లో కావచ్చు, పిల్లల విషయాల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నేను సోపానాలు, సాంప్రదాయాలు చేయకుండా ఉంటే, నాకు స్పాన్సర్‌షిప్ లేకపోతే, నేను 4 ఏట నుంచి 6 ఏట మధ్య స్లిప్ అయ్యేవాడిని, లేదా సూసైడ్ చేసుకొని చచ్చిపోయేవాడిని. ఐ యామ్ క్లియర్. నా చిన్న కొడుకు నాకు పోపిచ్చాడు. నా పిల్లలు నాలాగే తిరుగుబోతులు, తాగుబోతులు అవుతారేమోనని కళ్ళమ్మిటి ఏడుద్దామన్న ఏడుపు కూడా రాకుండా లోపల ఏడిచా. ఆ కళ్ళలో నీళ్లు గుండెల్లో ఇంకిపోయింది. 9వ సంవత్సరం 10వ సంవత్సరం రికవరీ దాకా, నా సోబరేటీ దాకా ఏడుస్తూనే బతికా. ఈ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ సమస్యలు ఏంటి, ఇంట్లో పెళ్ళాంకి నాకు క్షణం పడదు, పిల్లలేమో విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, తాగుబోతుడు కొడుకులు తాగుబోతులు అవుతారు, యాప చెట్టుకి యాపలకాయలే కాస్తాయి, ఏమవుతారని భయం. అందుట్లో నా చిన్న కొడుకు, వాడు పెట్టిన టార్చరు, గుత్తి వట్టకాయల్లో కింద ఎత్తులు పైకి పోయాయి. అటువంటి టార్చర్లు పెట్టాడు. చదువు ఆపేశాడు. ఏమేం చెప్పుకునే కాదు, నా స్పాన్సర్కి కొంతమంది ఏ మిత్రులకు తెలుసు. ఈరోజు నాకు ఆ సమస్య లేదు. ఎక్కడ వాళ్ళు ఆడ తిరిగి వచ్చినా నాకు సమస్య లేదు. ఎన్నో రోజులు నా పిల్లలు రేత్రి ఇళ్లలో ఉండరు, దాదాపు 8 సంవత్సరాలు పెట్టి. నాకు చిటికంత కూడా భయం ఉండదు, క్షణం కూడా భయం ఉండదు. హాయిగా తింటా, పంది తిన్నట్టు తింటా, దున్నపోతులా నిద్రపోతా. ఐ హ్యావ్ నో ఒపీనియన్ అవుట్ సైడ్ ఇష్యూస్, అదర్స్ ఇష్యూస్. ఎవడైనా కావచ్చు, వాడు కొడుకు కావచ్చు, తల్లి కావచ్చు, పెళ్ళాం కావచ్చు, పిల్లలు కావచ్చు, నాకు సంబంధం లేదు. నా సొంత జీవితాన్ని నేను నడుపుకోలేను.
వాళ్ళు బాగుపడితే బాగుపడతారు, చెడిపోతే చెడిపోతారు. నేను రెండింటిని మార్చలేను. నా బతుకే నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఎప్పుడైతే నేను పూర్తి ఓటమిని అంగీకరించాను, ఈరోజు నా పిల్లలు నాకంటే పెద్దగా, నాకేం పెద్దగా ప్రయోజకులు గొప్పోళ్ళు అయ్యారు అని నేను చెప్పను కానీ, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, హాయిగా చదువుకుంటున్నాడు. ఏంట్రా మరి నీ చుట్టుపక్కల వాళ్ళు తాగుతున్నారంటే, నానా నా ఫ్రెండ్స్ చాలా మంది తాగుతారు, 8 మంది తాగుతారు, వాళ్ళ గదిలో కూర్చుంటా, వాళ్ళందరూ తాగుతారు నాన్న, నేను ముట్టుకుని కూడా ముట్టుకోను, కావాలంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తుంటా తాగమని, ఫ్రెండ్స్ కదా, నేను అసలు ముట్టుకున్నాను, నాకు సంబంధం లేదు నాన్న అని నా పెద్ద కొడుకు. నా చిన్న కొడుకు ఏమో తెలియదు, వాడిద్దరు తాగిన సంగతి నాకు తెలుసు. మొన్న చెప్పాడు, నాన్న నీ ఛానల్ అయితే ముందు దాకా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను సిగరెట్లు తాగుతున్నాను, మరి వదులుకోరా అంటే నేను వదులుకోను, నేనే తాగుతున్నాను, వాడికి నేను తాగొద్దన్నాడు చెప్తాను. మొన్న ఏమన్నాడంటే, నాన్న నా వల్ల కావట్లేదు, అందుకని సిగరెట్లు కాదు ఈ సిగరెట్ తాగుతున్నాను నాన్న అంటే. అంత ఓపెన్ గా నా కాడ నా పిల్లలు ఉంటారు. మన ఈ మధ్య ఏదో సమయం సందర్భం వచ్చి, అరే ఇద్దరికి 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 23 ఏళ్ళు వచ్చిందిరా, పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోండిరా, లేదంటే మీ బతుకు మీరు బతకండిరా అంటే, నాన్న మా భవిష్యత్తులో మాకు తెలుసు, మేము చూసుకుంటాము, మా బతికేంటో మాకు తెలుసు, మేము ఏం చేయాలో తెలుసు, నువ్వేం మాకు చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సింది చేశావు. ఉం? నేను ఇంట్లోంచి మేము ఎందుకు వెళ్ళిపోవాలి, మేమేం తప్పు చేస్తున్నాం, నీలాగా తిరుగుబోతులం కాదు, తాగుబోతుని కాదు, మేమిద్దరం తాగుబోతులం కాదు, తిరుగుబోతులం కాదు, నువ్వు మమ్మల్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, నువ్వు మా మా నచ్చినప్పుడు, మా ఇది నా ఇల్లు మేము వాడుకుంటాం, మా పెళ్ళిళ్ళు అయినాక అప్పుడు చూసుకుంటాం, మేము ఎప్పుడు పెళ్లిళ్ళు చేసుకుని తెలుసు, నీకెందుకు అయ్యా అన్నాడు. ఎవరని ఈ అమ్మ తాగుబోతు నాకు కొడక అనుకున్నా. ఒక్కసారిగా కడుపులో నుంచి ఏదో, నన్ను అన్నాడు, నన్ను తాగుబోతాడు అన్నాడు, తిరిగిపోతాడు అన్నా అంటే యాక్సెప్టెన్సేగా, దానికి మినహాయింపు ఏడ వచ్చింది కానీ, నా కొడుకు ఇంత భరోసా మాట ఇచ్చాడు, భవిష్యత్తు ఏమోదో తెలియదు, రేపు పొద్దున్న అంటే పెద్దోడికి 24, చిన్నోడికి 22, 23. అంటే రికవరీ అంటే ఇంటిలో, వృత్తిలో, ఏఏలో, మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి, ఆర్థిక స్థితి, అంటే పై సో ఇది ఇది ప్రామాణికం. సో ఈ 4th స్టెప్ చేయంగా చేయంగా రోజు ఇన్వెంటరీ చేసుకుంటూ పోతే, అప్పుడు నా జీవితాన్ని భగవంతుడు సంరక్షణకు మరింతగా అప్పగించు, పూర్తిగా నేను ఆయన ఇచ్చకి నా ఇచ్చకి మధ్యలో ఉన్న, ఆయన నా ఇచ్చను నా జీవితాన్ని సంరక్షించటానికి ఉన్న నాలో విధ్వంసాలను తొలగించుకొని, నా సెల్ఫ్ విల్ నుంచి నేను బయటపడి ఆయన ఇష్ట ప్రకారం నడపటానికి ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ రోజు రోజుకి, అప్పుడు ఆయన ఇచ్చా నా ఇచ్చ రెండు దగ్గర మరింత ఏది దాచిపెట్టుకోను, సిగ్గు శరం లేదంటారు చూసా, అంత ఓపెన్ గా చెప్పుకుంటా. మళ్ళీ పొద్దున్నే వారంకి ఒకసారి స్పాన్సర్ దగ్గరికి రివ్యూకి వెళ్తా. నాలో రికవరీ గుడ్ బ్యాడ్ ఇండిఫరెంట్, ఇంట్లో వృత్తిలో ఏఏలు, అలాగనే యూనిటీ, సర్వీస్, ఈ మూడు ఎలా ఉన్నాయి, 27 తా ఇంట్లో వృత్తిలో ఏఏలో మూడు, రికవరీ, యూనిటీ, సర్వీస్, గుడ్ బ్యాడ్ ఇండిఫరెంట్, 3 × 3 × 3 = 27 పాయింట్స్ ని నా అన్ని వ్యవహారాల్లో చెక్ చేసుకొని, ఆయన ముందు ఉన్నదన్నట్టు పెట్టేసి బయటికి రాగానే ఏదో తెలియని కొత్త స్వేచ్ఛ, అది నన్ను మళ్ళీ వారం రోజులు జీవితం నడిపిస్తుంది. స్పాన్సర్కు దూరం అయ్యే కొంది మళ్ళీ ఇన్సానిటీ, పిచ్చితనం పెరుగుతూనే ఉంటుంది, సెక్స్ కోరికలు పెరుగుతుంటాయి, భయపడుతుంటాను, బాధపడుతుంటాను, ఆర్థిక ఇబ్బందులకు లోన్ అవుతుంటాను, సెల్ఫ్ ఫీల్ రన్ అవుతుంది. సో ఇది నా రోగానికి బిగ్ బుక్ అనేది అద్దము, నా సమస్యను చూపిస్తుంది, నా పరిష్కారాన్ని చూపిస్తుంది. సో ఇది అండి నా షేరింగ్. ఆ హలో.